ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా బీజాపూర్ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పులలో 3 మావోయిస్టులు మృతి చెందారు. మావోల క్యాంపులపై భద్రతా బలగాలు దాడి చేశాయి. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. రైట్, దీనిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. మూర్తి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా బీజాపూర్ జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు హోరాహోరీగా కొనసాగుతుంది. ఉదయం 11 గంటల ప్రాంతం నుంచి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం అబూజ్మడు ప్రాంతంలోని డిఆర్జీ జవాన్లు, ఎస్టీఎఫ్, సిఆర్పిఎఫ్ జవాన్లు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడి తారసపడడం ఇరు వర్గాలు నుంచి ఎదురు కాల్పులు జోరు చేసుకుంటారు. ఎదురు కాల్పుల్లో భద్రతా బలగాలు కాల్పులు జరిపిన సందర్భంలో ఇక్కడ 3 మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఈ అధికారికంగా ఈ ఘటన ఇప్పటికీ ఈ ఎస్పీ సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ ధృవీకరించినప్పటికీ కొంత అగమ్య గోచరంగా ఉందని చెప్పవచ్చు. మరోపక్క ఇప్పటికే గడిచిన 4 రోజుల క్రితమే మావోయిస్టులు భద్రతా బలగాల లక్ష్యంగా చేసుకొని సిఆర్పిఎఫ్ జవాన్లతో పాటు బెటాలియన్ జవాన్లు సుక్మా కూంబింగ్ వెళ్తుండగా బీజాపూర్ జిల్లాలో ఐఈడీ బాంబు పేలడంతో ఆ ఘటనలో 9 మంది జవాన్లు మృతి చెందారు. ఈ మృతి చెందిన ఘటన విషయంలో బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజన్ కూడా ఒక ప్రకటన విడుదల చేశాడు. నెత్తుడు బాకీ తీర్చుకుంటామంటూ చెప్పిన 4 రోజుల కాలంలోనే మావోయిస్టులపై సుక్మా బీజాపూర్ జిల్లా అడవుల ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశారు. ముమ్మరం చేయడమే కాకుండా దాదాపు దంతెవాడ జిల్లాతో పాటు బీజాపూర్, సుక్మా జిల్లాలకు సంబంధించిన 4 బెటాలియన్ సంబంధించిన పోలీసులు కూడా సిఆర్పిఎఫ్ కావచ్చు, డిఆర్ జవాన్లు, ఎస్టీఎఫ్ జవాన్లు, కోబ్రా జవాన్లు కూడా ముమ్మర కూంబింగ్ చేసి కూంబింగ్ లో ఎదురుపడ్డ మావోయిస్టులను 3 మట్టు పెట్టడం జరిగింది. వారందరినీ కూడా మావోయిస్టుల మృతదేహాలు కూడా ఏరియా ఆసుపత్రికి కూడా తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు జరుగుతుంది. మరోపక్క కూంబింగ్ కూడా కొనసాగుతున్నట్టు కూడా సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ కూడా తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓరావరిగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బుజ్మడు ప్రాంతంలో కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు దాంతో పాటుగా పూర్తిగా మోహరించాయని చెప్పవచ్చు. అబూజ్మడు ప్రాంతాన్ని పూర్తిగా హస్తగతం చేసుకునేందుకు మాత్రం ఇటీవల కాలంలోనే మావోయిస్టుల స్థావరాలను ఒక్కొక్కటి కూడా ఛేదించుకుంటూ వెళ్తున్న పరిస్థితులే నెలకొన్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక పక్క కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇటీవల కాలంలో ఒక ప్రకటన కూడా చేశాడు. దాంతో పాటు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి శర్మ కూడా కీలకమైన ప్రకటనలు కూడా చేస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు మావోయిస్టుల కంచుకోటలన్నింటి కూడా ఛేదించుకుంటూ వెళ్తున్న కీలక నేతలను కూడా లొంగుబాటు కూడా జరుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. గడిచిన 6 నెలల కాలంలో దాదాపు వేలాది మంది కూడా మావోయిస్టులు లొంగిపోతున్న పరిస్థితి, కీలక నేతలను కూడా మట్టు పెడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరోపక్క ఛత్తీస్గఢ్ అడవుల్లో అబూజ్మడ్ అడవుల్లో మొత్తం రక్తం ముడుస్తుందని చెప్పవచ్చు. ఒక పక్క తుపాకుల మూతతో, బాంబుల మూతతో ఒక పక్క గర్జిస్తున్నాయని చెప్పవచ్చు. మూర్తి, థ్యాంక్ యూ రజనీకాంత్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.